బాబాయ్ ప్రస్తుతం ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది 2024 సంవత్సరంలో? ఈ ప్రభుత్వం వస్తే మంచిదండి. జగన్ వస్తే. జగన్ వస్తే మంచిది. మీరేం చేస్తుంటారు? రైతు పనే చేస్తామండి. రైతు పని చేస్తారు. సో రైతుకి మీకు రావాల్సిన డబ్బులన్నీ వస్తున్నాయా? వస్తానండి. ఆ? వస్తానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాకపోతే మంచిదని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు, దాని గురించి ఏమన్నా? దాని గురించి మన సంగతి తెలదండి. ఆ. వస్తే రావచ్చు కానీ ఆ సంగతి మనకు తెలదు. అట్లు పప్పులు అడిగి ఇస్తాను, ఇటు చేస్తాం. ఆ. ఓళ్ళ మాట అని చెప్తాం. ఓళ్ళ మాట చెప్పలేము. ఇప్పుడు జగనే వస్తే బాగుంటుంది. జగన్ వస్తే మంచిది. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి బయట అంటున్నారు. అవకాశాలు లేవు. అవకాశాలు లేవు. ఒకవేళ వస్తే మళ్ళీ పథకాలన్నీ మీకు అంతే అంటారు, చంద్రబాబు కూడా ఇస్తా అంటారు కదా? ఏమో చెప్పలేము, మాట ఎత్తడు. మార్చేస్తారంటారా? ఓకే, ఇప్పుడు మీకు రైతుకి సంబంధించి ఏవే పథకాలు వస్తున్నాయి? మాకు భూమి పైన డబ్బులు వస్తానండి. మాకు ఇంకేటి రాలేదు. వేరే పథకాలు ఏం రావట్లేదు? కోన్లీ కూడా ఇవ్వలేదు. ఏదండి? కోన్లీ కూడా ఇవ్వలేదు. ఇచ్చింది ఎందుకు ఇవ్వలేదంతా. ఓకే, కోన్లీ ఇవ్వలేదు. ఇప్పుడు మీకు పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. వాళ్ళకి పథకాలు ఏమైనా వస్తున్నాయా? వాళ్ళకి ఏం రావట్లేదు. పాప పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయింది. వాళ్ళ పిల్లలకి ఏమి వస్తాయి కదా? వాళ్ళ పిల్లలకి వాళ్ళ జాబులు చేస్తారు. వాళ్ళు జాబులు చేస్తుంటారు. వాళ్ళకి ఏమి అమ్మఒడి అలాంటివి? వాళ్ళ పెదనాన్న ప్రెసిడెంట్ దీనికి, జగన్కి. జగన్కి ప్రెసిడెంటా? ఓకే.